గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాక్చువల్లీ ఇంకా నేను స్నానం మీద వేసుకోలేదు. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోసేస్తాను, ఎందుకంటే ఈరోజు సాయంత్రం అట్లా వాళ్ళు ఊరికి వెళ్ళిపోతారు కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోసి వస్తా అంటే ఇంకా సరే అని వాళ్ళు మళ్ళీ ర్యాపిడ్ అవన్నీ బుక్ చేసుకోవడం కార్ ఉంది కదా, ఇంకా కార్లో పోయి వదిలేసి వద్దామని కార్లో అయితే పోతున్నాం. పోయి వదిలేసి ఆడ ఒక 10 నిమిషాలు ఉండేసి మళ్ళీ వాళ్ళని అయితే తీసుకొని వచ్చేద్దాం అంతే. ఇంకా జస్ట్ అంతే, ఎక్కువ రికార్డ్ అయితే చేయను ఎందుకంటే నేనే డ్రైవింగ్ చేస్తాను కాబట్టి ఎక్కువ ఏం రికార్డ్ చేయను, తాను తక్కువ. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు చెప్పినా నిన్ననే చెప్పినా మా ఇంట్లో వాళ్ళు భయపడుతుంది నేను డ్రైవింగ్ చేస్తుంటే. నిన్ననే డ్రైవింగ్ చేస్తాను అనుకో, వాళ్ళకి జాగ్రత్త కోసం ఫోన్ పట్టుకుంటే మళ్ళీ అటు ఇటు చూస్తానని అంతే. ఫైనలీ మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం, వచ్చి చూసుకున్నాం, మాట్లాడుకున్నాం. చలో ఇంక ఇంటికైతే వెళ్ళిపోదాం. వచ్చినప్పుడు అయితే ఏం రికార్డ్ చేయలేదు, అంతే సింపుల్గా వచ్చినాం, తొందరగా చూసుకున్నాం, ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. చలో ఇంటికైతే వెళ్ళిపోదాం. ఫైనల్ ఇంటికైతే వచ్చేసిన, ఇంకా స్నానం చేసుకొని మళ్ళీ గుడికి అయితే బయలుదేరాలి. అక్కడికి నేను వెళ్తాను వెళ్ళాను, ఎందుకు తెలియదంటే చూడడానికి హెల్త్ బాగాలేదు, అంటే కళ్ళు అంతా రెడ్ అయిపోయింది దానికి. ఇంకా నేను ఆలోచిస్తా పోవాలా వద్దా అని ఆలోచిస్తా. ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఉంటే జూనాన్ని పెట్టేసి, ఒకవేళ ఎవరు ఉండకపోతే నేను ఉంటాను. పూతరేకలు అయితే తీసుకుని ఇంట్లో వాళ్ళు యాక్చువల్లీ తీసుకున్నా నాకు చెప్పకుండా ఇవ్వలేదు, ఎందుకంటే ఒకవేళ చెప్తే అప్పుడు కథం చేస్తాను. నాకు స్వీట్లు అయితే వన్ ఆఫ్ ది ఫేవరెట్ అంటే పూతరేకలు ఒకటే. ఇంకొకటి పొద్దున వడలు కూడా వేసారు. ఇంకా అత్త వాళ్ళు వెళ్ళిపోతారు కదా, కొబ్బరి అన్నము, వడలు, పూతరేకులు అయితే ఒకటే, ప్రతి ఒక్కరికి ఒకటి వస్తుంటుంది. అత్త వాళ్ళు అయితే లగేజ్ కూడా ప్యాక్ చేసుకురు, ఎందుకంటే సాయంత్రం 5 o'clock ట్రైన్ అవుతుంది కదా అత్త వాళ్ళకి సికింద్రాబాద్లో. యాక్చువల్లీ ఇంకోటి ప్లాన్ ఏం నడుస్తుందంటే సికింద్రాబాద్లో ఏదైనా గుడి ఉంటే చూసుకొని అట్లే రైల్వేషన్లో దింపేద్దామని. యాక్చువల్లీ ఇయర్లీ వన్స్ వస్తుంటారు ఎప్పుడు ఒకసారి, ఇంకా అప్పుడు చూపిస్తే అయిపోతుంది అని చెప్పి ముందు ఇయర్ వచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిండే, ఈ ఇయర్ వచ్చి ఇక్కడికి తెలియదు. సంక్రాంతి ప్రతి ఇయర్ వాళ్ళు ఎక్కడికో చోటుకి వెళ్తుంటారు, ఎందుకంటే అత్త గవర్నమెంట్ జాబ్ చేస్తుంటుంది. అంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఇంకా గవర్నమెంట్ జాబ్ కావాలి, ఆశా వర్కరు. చలో ఇంకా వాళ్ళైతే వచ్చారు, వాళ్ళకైతే గుడికి తిప్పించుకొని అట్లా స్టేషన్ అయితే వదిలేద్దాము. లగేజ్ కూడా అంతా ప్యాక్ చేసిరు. ఫైనల్లీ ఇంటికాడికి వెళ్ళి అయితే బయలుదేరుతున్నాం. టైం అయితే 3 అయితే అవుతుంది. యాక్చువల్లీ సికింద్రాబాద్కి వెళ్ళాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. అదే వెళ్ళాలో వద్దా అని ఆలోచిస్తున్నా. వెళ్ళాలి కానీ ఎట్లా వెళ్ళాలో ఆలోచిస్తున్నా. పేరెంట్స్ అందరూ వస్తారు, ఇంకా పేరెంట్స్ అందరూ వచ్చినప్పుడు నేను కార్ తీసుకోవద్దామని నా ప్లాన్ ఉండే. యాక్చువల్లీ ఇంకా పేరెంట్స్ అందరూ వస్తుంటే కార్ ఎట్లా తీసుకోవతాం, నేను ఒక్కడిని ఉంటే కార్ తీసుకోవతుండే. కానీ ఈ పేరెంట్స్ అందరూ వస్తారు కాబట్టి ఇప్పుడైతే కార్ అయితే తీసుకోలేము. ఇంకా నేనేమనుకుంటా అంటే వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేసి కొంచెం ఏమైనా తినేసి సాయంత్రం గిట్ట మెట్రోకి ఎక్కేసి మెట్రోలో పోదామని ఆలోచిస్తున్నా. ఇంకా బెస్ట్ ప్లాన్ కదా, మెట్రో ఉంది మనకి హైదరాబాద్లో, మెట్రో బెస్ట్ ప్లాన్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మళ్ళీ కార్ తీసుకొని పోవాలంటే మళ్ళీ పెట్రోల్ ఎక్కువ అయిపోతుంది, సాయంత్రం కూడా ట్రాఫిక్ అవుతుంది. పోయి అత్త వాళ్ళని వదిలేసి మనం ఇంటికి అయితే వచ్చేద్దాం. నేను అదే ప్లాన్ వేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మెట్రోకి వెళ్ళిపోదాం. మనం తినేసి గిట్ట ఏమైనా మెట్రోకి వెళ్ళిపోయి నైట్ అక్కడ స్టే ఉండేసి మార్నింగ్ మళ్ళీ మెట్రోకి వచ్చేసి అయిపోతుంది. చలో ఇప్పుడైతే అత్త వాళ్ళని అయితే వదలనికి వెళ్ళిపోదాం, మళ్ళీ వాళ్ళకి టైం అయిపోతుంది. అందరూ వస్తారు, బయటికి వస్తారు. నేను ఆరప్పుడు బ్లాగ్ రికార్డ్ అయితే చేస్తున్నా. కార్ కీస్ అయితే లోపల పెట్టినా, కార్ కీస్ లోపల పెట్టేసి లాక్ అయితే వేసిన కార్ని. ఇప్పుడు ఎట్లా తీయాలో అర్థం కావట్లేదు, టెన్షన్ అవుతుంది, చాలా టెన్షన్ అవుతుంది నాకు. ఇప్పుడు ఇంట్లో ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు, అసలు ఫుల్ టెన్షన్ అయితే అవుతుంది. కార్ కీస్ లోపల పెట్టేసిన, కార్ని లాక్ చేసిన. ఇంట్లో పోయి పెద్ద అయితే చెప్దాం, ఏం చేస్తాడు దాని సొల్యూషన్ ఏదో నాకు తెలీదు, చూద్దాం ఒకసారి. నేను జోబీలో ఉన్నాయేమో నేను చూసుకుంటున్నా, నాకేం తెలుసు, నేను మర్చిపోయినా కార్లో ఉన్నాయని చూసుకోలే. కార్ కీస్ అయితే లోపల ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా తీయాలి? ఇప్పుడు దాన్ని కార్ కీస్ లోపలనే ఉన్నాయి, ఎట్లా తీయాలి? అరే జోబీలు ఉన్నాయనుకున్నా పెద్ద, అట్లే చూసుకోవాలి, అట్లే చేసిన వస్తలేదు, అది అన్నీ లాక్ చేసింది కారు. నేను జోబీలు ఉన్నాయేమో నేను అనుకుంటున్నా. అరే నేను కాల్సింగ్ చేయలేదు, జోబీలు ఉన్నాయని నేను అనుకున్నా. తాళం తీసేసి తీసుకోవాలి, మూత వస్తుంది చూడు, ట్యాప్ రాదు, అది లోపల నుంచి ఉంటుంది. లోపల నుంచి కాదు, పైన ట్యాప్ అది, లోపల స్క్రూలు ఉంటాయండి. ఇంకొక స్క్రూ డ్రైవర్ దేవాలా, బయటకు వస్తుంది, మళ్ళీ ప్రెస్ చేసేది. చూడు ఇక్కడ నుంచి ఏముండదు దీనికి, లాగులు పోతాయి, అక్కడి నుంచి కూడా దీనికి. ఆ స్క్రూ డ్రైవర్ ఇది ఉంది చూడు, స్టార్ కాదు అది. ఈ పక్క మామూలు తీసి చెప్పుకోవాలి, చెప్పేది కదా. ఇంకా వేరే విధంగా తీలేమా పెద్ద? చేయించిన
ఇప్పుడు బండి బియ్యాలు తేవాలా ఏమైనా చూద్దామా బండి బియ్యాలతో బండి బియ్యాలు ఉన్నాయా బండి బియ్యాలతో చూద్దాం అదో నాకు తెలియదు డాడీ నేను జోబులో ఉన్నాను నేను చూసుకున్నా గ్యాస్ అట్లా ఎట్లా అది ఇరిగిపోతుంది లాక్ పోయినా పర్వాలేదు లాగ్ పోయింది అంటవా ఫోటో పోయింది అదే అచ్చడిది అది వేస్ట్ లాక్ అది ఇది ఒరిజినల్ లాక్ ఇది వద్దు ఇట్లే ఉన్నాయి ఇది ఒరిజినల్ లాకు అది తీద్దాంతా అమ్మ వస్తలేదు ఇది ఇది కూడా టైట్ ఉంది నేనే సెట్ చేసి మనమే సెట్ చేసింది ఆ లాక్ ఇరితే డిక్కీ ఏమైనా ఓపెన్ ఉంది చూడుకో డిక్కీ ఏమైనా ఓపెన్ అయింది చూడుకో పోతుంది లాక్ పోతుంది డిక్కీ ఏమైనా ఓపెన్ ఉందేమో చూడు ఓపెన్ లేదు డిక్కీ కూడా ఓపెన్ లేదు అరే నేను జోబులో ఉందేమో చూసిన దాన్ని వేసేసిన వద్దు పెద్ద లాక్ పోతుంది అరే అవును నీ అది తీసుకొని రా చూద్దాం అరే యాక్చువల్లీ నేను అనుకోలేదు అసలు జోబులో ఉందామని కార్ కీస్ చూసుకున్నా అట్లే దాన్ని లాక్ చేసిన ఆ కార్ కీస్ అనేది లోపల ఉన్నాయి అది ఎంత ట్రై చేసినా ఇప్పుడు ఓపెన్ అవుతుంది డోరు కార్ది కదా డోర్ ఓపెన్ అవ్వదు బండి అయితే ఓపెన్ అయిపోతుంది కానీ కార్ ఓపెన్ అవ్వదు ఎట్లా పెద్ద మా ఇంట్లో అయితే ఒకటైతే అది చాబీ ఉంది ఆ చాబీతో చూద్దాం కీస్తో ఒక కీస్ అయితే ఉంది దానికి చాలా బండి బియ్యాలు తీసినాం చాలా ట్రై చేసినాం అది అయితే వస్తుండే ఇప్పుడు కారుకి పెట్టి చూద్దాం అది అవుతుందో లేదో బెండింగ్ వేరే ఏడుంది అదో వస్తుందా కమ్మీతో వస్తుందా డిక్కీ ఓపెన్ అయినా చాలు ఏదో ఒక్కటి ఓపెన్ అయినా చాలు టెన్షన్ అవుతుంది బాబు అసలు వాళ్ళకి ట్రైన్ టైం అవుతుంది ఇది లాక్ పడిపోయింది మా జీవితం అట్లా అట్లా అది ఇద్దాం పెద్ద ఇది ఒరిజినల్ ఇది రాదు కానీ అది కొంచెం అది ఇరిగిపోయింది ఇంతకుముందు లాగు అది చూద్దాం టేప్ పెడితే ఇది ఏమైనా వస్తుంది మీ గ్లాస్ యూట్యూబ్లో చూస్తాం కదా టేప్ పెడితే వస్తుంది గ్లాసు ఇది 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 గుంజొచ్చు టేప్ పెట్టి గుంజొచ్చు కిందకి మళ్ళీ అదేమన్నా రూపాయలు పోతే దిమాగ్ ఖరాబ్ అది కింద గుంజొచ్చు టేప్ పెట్టి యూట్యూబ్లో చూసినాం కదా అయినా అంత పెద్ద కమ్మీ లేదు కదా పెద్ద ఈ లాక్ వచ్చేంత వరకు ఈ లాక్ దగ్గర వరకు అంత పెద్ద కమ్మీ లేదు కదా పోదు అది అది ఈడికే ఉంది అది ఈడికే వస్తుంది పోదు స్క్రాచెస్ పడతాయి పోతలేదు ఏదో ఒక్క ఓపెన్ అన్నా చాలు వేసుకోవచ్చు మొన్న తెచ్చినాం 150 రూపాయలది నీ అమ్మ జీవితం ఎంత టైట్ ఉన్నాయి అసలు అసలు దబ్బు అరే అమ్మా అయితలేదు పెద్ద అది రాదు పెద్ద ఇవి విండోస్ ఉన్నాయి కదా అది రాదు అట్లెట్లా పెడుతున్నావు మిర్రర్ కూడా రాలేదు లేదు కదా
ఎట్లొచ్చింది? ఆ తాళంతో వచ్చిందా? యాక్చువల్లీ తాళంతో చాలా బండ్లు తీసినాం మా బండి బిగాలు పోయినప్పుడు అన్ని. ఆ తాళం జాగ్రత్త ఇంట్లో పెట్టు. ఆ తాళం ఇంట్లో పెట్టు జాగ్రత్తగా. అన్నిటికీ వచ్చేటట్టు చేసుకోండి. అదో ఫైనల్లీ టెన్షన్ క్లియర్ అయిపోయింది. తాళం దొరికేసింది. ఇంక నుంచి దాన్ని పిచ్చేసా లేకుండా ఫస్ట్ తాళం చూసుకొని మళ్ళీ దిగుతా. మమ్మీ వచ్చింది మమ్మీ. అదే దాంతో వచ్చేసింది. అరే అది నాకు చూసుకోలే మమ్మీ. నేను జోబిలో ఉందేమో నేను చూసుకున్నా. జోబిలో చూసుకొని వేసేసిన. జోబిలో ఎత్తుకొని దొరుకుతలేదు మళ్ళీ. ఫైనల్లీ వచ్చింది. రాకపోతే నాకు సినిమా చూపిస్తుండే ఇంట్లో. నన్ను కొట్టి ఎలా కొడుతుండే ఇంట్లోకి వెళ్ళినా తెలియదు. ఎందుకంటే కార్ కదా, బైక్ అయితే పర్వాలేదు. కార్ కాబట్టి ఎలా కొడుతున్నాను కొట్టి. అత్త మామ వచ్చి అది అక్షంతలు వేయించుకుంటారు. అది మంచిది అట్లా వేయించుకుంటేనే. ఇప్పుడు అవుతుందా మరి? వస్తారా మా తమ్ముళ్ళు? ఎవరి నోటి ఒక మంచిగా ఉంటారు. దేవుడు మంచిగా చేస్తాడు. అట్లా వేసుకుంటే మంచిదని అట్లా వేసుకుంటారు మా ఇంట్లో అయితే. ఫైనల్లీ స్టేషన్కి అయితే వచ్చేసినాము. లగేజ్ తీసుకొని ఎడైతే కూర్చున్నాము. ఎందుకంటే ప్లాట్ఫామ్ తెలియదు మాకు కూడా. ఫోన్లో ఉంది కానీ మనం చేంజ్ చేయొచ్చు అని చెప్పారు. ఇంక అందుకో ఇక్కడ కూర్చొని మన ట్రైన్ రాగానే అప్పుడు వెళ్దామని ఆలోచిస్తున్నాం. చూద్దాం. ఇక్కడ ప్లాట్ఫామ్ స్టెప్స్ పైన అయితే కూర్చున్నాము. అడ్డంగా అట్లా ఏ ప్లాట్ఫామ్ వస్తుందో అందులో స్టెప్స్ పైన అయితే కూర్చొని ముందర వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ సైలెంట్గా ఆ ట్రైన్ ఉంది ఆడ. ఆ ట్రైన్ చూసుకుంటూ కూర్చున్నాం అంతే. ఇంకేం చేస్తాం ఇంకా స్టెప్స్ పైన కూర్చున్నాం. ఇంకా అంతే ఇంకేం చేయడం. ఫ్రంట్ కూర్చున్నాం. ఫైనల్లీ ట్రైన్లోకి అయితే ఎక్కేసినాము. ఒకటి వచ్చి లోవర్ వచ్చింది, ఒకటి అప్పర్, ఇంకోటి అదొక అప్పర్. ఇంకా మా అబ్బ వచ్చి కింద సీట్లో ఉంటుంది. సైడ్ లోవర్ ఎట్లా ఉంది కదా, లోవర్ ఉంది కదా మాకు. మా అబ్బ దాంట్లో ఉంటుంది. వీళ్ళిద్దరు అప్పర్లోకి ఎక్కేస్తారు. చాలా ఇంకా ఒక 10 నిమిషాలు మాట్లాడుకొని ఫ్రీగా మళ్ళీ అయితే వెళ్ళిపోతాం. వీటికి అయితే సో ఒక 10 డేస్లో ఫ్రీగా మాట్లాడుకుందాం. చాలా నేను బ్లాగ్ చేస్తున్నా. వాళ్ళతో ఏం మాట్లాడలేదు సరిగ్గా. మంచి నీట్గా మాట్లాడదాం మీరు అయితే. సరే పోయేస్తామమ్మా. సరే పోయేస్తాం అత్త. ఎంజాయ్ చేసిరా హైదరాబాద్లో? చేసిరు. అమ్ముది చెప్పు అయితే కింద పడిపోయింది. అది బై మిస్టేక్ ఇట్లా అంటుంటే కింద అయితే పడిపోయింది. ఇప్పుడు చెప్పు దిగి తీయాలి. దిగి కింద పడేసినావు. కింద అయితే పడిపోయింది. బై మిస్టేక్ పడ్డది అది. ఫైనల్లీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయటకి అయితే వచ్చేసినాము. చలో ఇంకా సీదా ఇంటికి ఎడికెళ్ళైతే. జూనాన్ అయితే కార్లో అయితే వదిలేసినాం. ఎందుకంటే స్టేషన్లోకి నాట్ అవ్వడు కాబట్టి జూనాన్ అయితే కార్లో వదిలేసినాం. చూడండి జూనా చూడండి. ఆడొక్కడే ఉన్నాడు పాపం జూనాడు. ఏమని జూనా అత్తమ్మ ఊరికి పోయిరే వదిలేసి వచ్చినాం. జూనా వస్తున్నాం బాబా సంతోషం చూడదండి. మా తగిలిందిరా, డాడీకి తగిలిందిరా నీ వల్ల. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసినాం. చలో ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయింటుంది. ఈ రోజుకైతే ఈ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు వ్లాగ్లో మనం వెళ్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్.